నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏమున్నది? ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ చూడండి, అందరూ మంచిగా కూర్చోండి. మీ చేతులు ఏముండొద్దు. ఇక్కడ ఒక స్లేట్ ఉంది. ఏమున్నది? చిన్న స్లేట్ ఉంది, అవునా? స్లేట్. ఇక్కడే ఉంది ఒక స్లేట్ ఉంది. మనం ఎలా మ్యాచింగ్ చేయాలి మరి? ఈ స్లేట్ను ఈ స్లేట్తో మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమున్నాయి? అగో నేనేం చెప్పినా నేను చేతులు కట్టుకొని బోర్డుకి వెళ్ళి చూడని చెప్పిన. నువ్వేం చెప్తాను? అటు బోర్డుకి వెళ్ళి చేతులు కట్టుకొని ఎడ చూడమన్నా నేను? బోర్డుకి వెళ్ళా. మీరు మాట్లాడొద్దు, అల్లరి చేయొద్దు. అల్లరి చేస్తే అర్థం కాదు మీకు. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఓకే. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తోటి మ్యాచింగ్ చేసిన. ఇంకీడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఈడ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు నేను ఇలా మ్యాచింగ్ చేయొచ్చా? ఈ ట్రయాంగిల్ తోటి ఈ ట్రయాంగిల్ మ్యాచింగ్. 1 1 1 1 అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఇదొక బాలు, ఈడొక బాలు, ఈడొక బాల్. ఎన్ని బాల్ ఉన్నాయి? 3 ఉన్నాయి. బోర్డు వైపే చూడాలి మీరు. బోర్డు వైపే చూడండి, ఎక్కడ చూడొద్దు. ఇక్కడ ఒక బాల్ ఉందా? ఎలా దించాలనో కూడా తెలుస్తుంది మీకు చూస్తే. బొమ్మ ఎలా దించాలనో తెలుస్తుంది. చూడండి, బాల్ ఎట్లా దిస్తాను నేను? ఎన్ని బాల్ ఉన్నాయి అటు సైడు? 3 బాల్స్ ఉన్నాయి. ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, ఇదొక బాలు, ఇదొక బాలు, ఇదొక బాలు, ఇదొక బాల్. ఇప్పుడు నేను ఏం చేస్తానా? ఇటు సైడ్ ఎన్ని బాళ్ళు ఉన్నాయి? 3. ఇటు సైడ్ ఎన్ని బాళ్ళు ఉన్నాయి? 3 ఉన్నాయి. నేను ఫస్ట్ ఈ బాల్ తోటి ఈ బాల్ మ్యాచింగ్ చేసిన. ఆగండి, ఏం చేయొద్దు మీరు, చూడండి. ఇప్పుడు ఈ బాల్ తోటి ఈ బాల్ను మ్యాచింగ్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఇంకొక బాల్ ఉంది కదా, ఈ బాల్ని తీసుకొచ్చి ఈ బాల్కి మ్యాచింగ్. సారీ ఇక్కడ కాదు, ఇది కాదు, ఇది. ఈ బాల్ అయిపోయిందా? ఈ బాలు రెండో బాల్, ఈ బాలు లాస్ట్ బాల్. మ్యాచింగ్ అయిపోయిందా? అయిపోలేదా? అన్ని మ్యాచింగ్ అయిపోయింది. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడాలి. ఇక ఇదొక స్టార్ ఉందా? ఈ మ్యాచింగ్ చేయండి మీరు. ఈ మూడు చేయండి బుక్లో చేయాలి. ఇది నెక్స్ట్ చూడండి. ఇక ఇక్కడ ఒక స్టార్ ఉంది.
ఇక్కడ ఒక స్టార్ ఉంది, ఇక్కడ ఒక స్టార్ ఉంది, ఇక్కడ ఎన్ని స్టార్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 ఇంకొకటి కదా 3 స్టార్లే వచ్చినాయి. ఇది మంచిగా రాలే కదా. చూడండి ఇదొక స్టార్, వచ్చిందా? ఎన్ని స్టార్స్ ఉన్నాయిడా? 1 4. మళ్ళీ 1 1 2 3 4 1 2 3 4. అయితే ఇట్లా రాయొద్దు. మీరు ఎట్లా రాసుకోవాలి చెప్పనా? ఇక్కడ చూడండి 1 2 3 4. ఇప్పుడు ఏం చేయాలి? నేను 1ను కలపాలి. కలిపిన 2ను కలపాలి. కలిపిన 3ని కలపాలి. కలిపిన 4 కలపాలి. కలిపిన ఇగో 1 2 3 1 2 3. చూడండి 1 కలిపినావా? ఇగో 2ను కలిపినావా? 3ని కలిపినావా? అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. అవునా? 2 3 4. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి? 5 ఉన్నాయి. మళ్ళీ ఇటు కూడా 1 2 3 4 5. ఇప్పుడు నెంబరింగ్ ఎలా వేయాలో చూడండి. అందరు ఇటువైపు చూడాలి. నెంబరింగ్ ఎలా వేయాలో చూడండి. 1 5. ఇటు చూడు, ఇది ఫస్ట్ కదా. 1 5. ఇప్పుడు ఏం చేయాలి? మనం 1 ఫస్ట్ కలపాలి. ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడాలి. ఫస్ట్ 1 పెన్నులాడ పెట్టండి. ఇటు చూడాలి. ఫస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ 1ను కలపాలి కదా. కలిపినా ఇప్పుడు 2ను కలపాలి కదా. మీ ఇష్టం, ఇట్లా పైనుంచి అయినా కలుపుకోవచ్చు. 3ని కలపాలి కదా. ఇగో 3 4 కలపాలి కదా. ఇగో ఈ 4 5 కలపాలి కదా. మీ ఇష్టం, మళ్ళీ కింద నుంచి 5. 1 కలపాలి, 2 కలపాలి, 3 కలపాలి. కలపండి అట్లా. ఇక్కడికి ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకో. నెంబరింగ్ వేసుకో. నెంబర్లు రాసిన నేను ఎట్లా రాసిన చూడు. నేను ఎట్లా రాసిన ఆడ చూడు. మంచిగా చూడు. అక్కడ చూడు. ఈడ 1. ఫస్ట్ నెంబర్లు వేసుకోండి.
నెంబర్లు వేసుకోవాలి. ఎట్లా వేసుకున్నారు నెంబర్లు? అందుకే చెప్పేటప్పుడు అటు చూస్తే అర్థమవుతుంది. చెప్పేటప్పుడు ఎటు చూసిన నెంబరింగ్ ఎట్లా వేసిన చూడాడు. నెంబర్ దీనికి ఎంత ఇచ్చిన? ఎంత ఇడా అక్కడ చూడు. 5 ఉందా ఆడ? 5 గీడుందా? 5 ఏడుంది? గీడు ఎంత ఉంది ఆడ చూడు. వాడిని చెప్పేటప్పుడు దిక్కులు చూస్తారు, అందుకే అర్థం కావట్లేదు మీకు. ఇక్కడ మధ్యలో గీత ఉన్నది కదా, నేను ఎట్లా ఇచ్చిన నెంబరింగ్ చూడండి. 1 2 ఇటు నుంచి ఇటు పోయినా, నేను ఇటు నుంచి ఇటు వచ్చిన. మళ్ళా మీరు నెంబర్లు కరెక్ట్గా రాకపోతే మ్యాచింగ్ కరెక్ట్గా రాదు. చేసిన ఐడు ఎంత ఉన్నది చూడు. ఇక్కడ చూడు. మీట్రా చదువు. ఇటు చదువు. ఇది అటు ఎట్లా ఇచ్చిన? ఇటు నుంచి అటు చదువుకోబో. అట్నే రాసిన ఆ బుక్లో. ఎట్లా రాసిన బుక్లో నెంబర్స్ కరెక్ట్ చేసిండ్రా? మ్యాచింగ్ ఒక్కదాంతో ఒకటే మ్యాచింగ్ చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్